ఉంచుకోవాలి. సుఖ దుఃఖాలు లేకుండా ఉండాలి, రాకూడదు అని ప్రార్థన చేయకూడదు. సుఖ దుఃఖాలు అంటే సుఖము ఉండాలి, దుఃఖము ఉండాలి. మనం ఏం కోరుకుంటాము అని అంటే, అయ్యా నాకు దుఃఖం వదులైనా అని కోరుకుంటాం. కానీ అలా కోరుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే జీవితంలో అని అంటున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు రెండాటిని మనం అనుభవించాలి. రెండాటిని అనుభవించే శక్తిని ఇవ్వు నాయనా అని దేవుడిని అడగాలి తప్ప, అయ్యా నాకు ఈ జీవితమే కావాలి, నాకు ఇది వద్దు అని అడగదు. రెండు ఉన్నాయి కనుక రెండాటిని కూడా మనం అడిగినప్పుడు దేవుడిని, అయ్యా సుఖము దుఃఖము వాటిని అనుభవించే శక్తిని, వాటిని తట్టుకునే శక్తిని, వాటిని జయించి ముందుకెళ్ళే ఆ కృపను నాకు దయచేయనైనా అని దేవుడిని మనము ఖచ్చితంగా అడగవలసిన వారిగా ఉన్నాము. ఏ ధైర్యమును మాకు అనుగ్రహించండి, శక్తిని నాకు దయచేయండి అని దేవుణ్ణి అడిగే వారిగా ఉన్నాము. అక్కడ అంటున్నాడు దావీదు, నేను అనేకులకు వింతగా